హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టాక్స్. చాక్లెట్ స్ప్రెడ్ చేసేసుకుందామా? చాలామంది పిల్లల కోసం బయట అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇక నుంచి అలా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అంతకు మించిన టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా చూసేసి వీడియో ఫుల్గా మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లల్ని ఇంప్రెస్ చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సర్ జార్లోకి 1 కప్ డ్రైడ్ కోకోనట్ పౌడర్ తీసుకోవాలి, 1/2 కప్ ఆల్మండ్స్ని తీసుకోవాలి. మీకు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అనుకున్న 1 కప్ ఆల్మండ్స్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. 1 కప్ బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఈవెన్ షుగర్ కావాలి అనుకునే వాళ్ళు కూడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ కోకో పౌడర్ని ఒక 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మంచి టేస్ట్ ఇవ్వడం కోసం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎక్స్ట్రాక్ట్ని కూడా ఫ్యూ డ్రాప్స్ని యాడ్ చేసేసుకోండి. ఇంకా ఫైనల్గా 4 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవడమే. అంతేనండి, ఇంత ఈజీనా అనిపిస్తుంది వీడియో చూసిన వాళ్ళకైతే. ఈజీనే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ చాక్లెట్ స్ప్రెడ్ని బ్రెడ్ మీద, చపాతీ, దోశ, అలానే ఫ్రూట్స్, యాపిల్, బనానా వీటన్నింటి మీద కూడా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈవెన్ డైట్ చేసే వాళ్ళు కూడా ఈ స్ప్రెడ్ని ఈజీగా రైస్, కేక్స్, బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ట్రై చేసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పోస్ట్ చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. అస్సలు మర్చిపోవద్దు, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం పోస్ట్ చేస్తా.